వెల్కమ్ టు శ్రీ ఆష్కా ఛానల్. ఇవాళ మీకు అప్పటికప్పుడు చేసిన ఆనియన్ పచ్చడి పోపు వేసి చాలా బాగుంటుందండి. ఇది ఇంకా అది ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, ఉల్లిపాయలు, చింతపండు పులుపు. దానికోసం చెప్పాను కదా, ఇందులో ఒక కళాయి పెట్టి ఆయిల్ వేసానండి. దీంట్లో ఆయిల్ హీట్ ఎక్కాక మీకు పోపు సామాన్ చూపించాను కదండి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఇలాగ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదండి, ఒకసారి కలుపుకున్నాం. కొంచెం ఇంగువ, కలుపుకోవాలండి. ఇవన్నీ వేగుతున్నాయి. ఇందులో ఆనియన్ తరిగి పెట్టుకున్నాను కదండి, వేసుకుంటున్నాను. ఇవన్నీ దానికి తగ్గ సాల్ట్ మీకు దీనికి తగ్గట్టు వేసుకోండి. చిటికెడు పసుపు అండి వేసుకున్నాం కదండి, అటు ఇటు కలపండి. కలిపాం కదండి, దీన్ని మూత పెట్టుకోండి. ఒక పావు గంట సేపు మెత్తబడాలండి. ఫ్రెండ్స్ ఇక తీస్తున్నాను. ఇప్పుడు ఇలా కలుపుతున్నాం కదా, ఇందాక పులుపు తీసి ఉంచుకున్నాం కదా ఫ్రెండ్, ఇగో పులుపు వేస్తున్నాను. కలుపుకోండి. ఇది మూత పెట్టుకో, కొంచెం మగ్గాలి ఫ్రెండ్. ఇంకో ఫ్రెండ్ మూత తీసాము, ఇలా ఉంది. ఇందులో దీనికి తగ్గట్టు కారం వేసుకోవాలి ఫ్రెండ్. ఇదిగోండి, కలుపుకోండి ఫ్రెండ్స్. కొంచెం దీనికి తగ్గ ఆయిల్ వేయాలి సార్ ఫ్రెండ్స్. దీనికి తగ్గ ఆయిల్ వేయాలి, దానికి తగ్గట్టు పడుతుంది కొంచెం ఆయిల్ బాగా. ఒక్క 10 నిమిషాలు మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, 10 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, ఇది మీకు రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంత అయిపోయింది. దీన్ని చల్లారాక ఒక గాజు గ్లాసులోన లేదా ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఒక 10 days ఉంటుంది ఫ్రెండ్. ఈ పచ్చడి గాజు గ్లాస్ సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసి, స్టీల్ డబ్బాలో పెట్టినా పర్లేదు. కానీ అంటే ఇందులో పులుపుకి స్టీల్ డబ్బా పాడైపోతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 10 days ఉంటుంది ఫ్రెండ్.
మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.